పీజీటీఏ టెస్టింగ్ అంటే ఏంటి? పీజీటీఏ టెస్టింగ్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిడ్. సో, ఎన్యూప్లాయిడీస్ అంటే మనకి నార్మల్‌గా ఉండాల్సిన క్రోమోజోమ్స్‌లో సరిగ్గా ఆ కరెక్ట్ నంబర్ ఉండకపోవడాన్ని ఎన్యూప్లాయిడీ అంటాము. ఓకే. సో, ఇలా ఈ ఎన్యూప్లాయిడీస్ మనకి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. థర్డ్ మంత్‌లో ఒక స్కాన్ చేస్తాం. ఎన్‌టీ స్కాన్ అని, డబుల్ మార్కర్ టెస్ట్ అని. ఇలాంటి ఎన్యూప్లాయిడీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేయడానికి. సో, ఇది ప్రెగ్నెంట్ అయిన తర్వాత. సో, పీజీటీఏ టెస్టింగ్‌లో ఏంటంటే ప్రెగ్నెంట్ కాకముందే మనం టెస్ట్ చేసుకొని ఎంబ్రియోని పిండం ఏదైతే ఫార్మ్ ఉందో దాన్ని టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పీజీటీఏ టెస్టింగ్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ ప్రాసెసే మనం ఫాలో అవ్వాలి. న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ప్రెగ్నెన్సీస్‌లో మనం పిండాన్ని బయటికి తీసి టెస్ట్ చేయడం ఆ ప్రాసెస్ అసలు ఉండదు. పీజీటీఏ టెస్టింగ్ అనేది మీకు ఎప్పుడైతే పిండం అనేది ఫార్మ్ అవుతుందో 5th డే నాడు పిండానికి ఒక 2 లేయర్స్ ఉంటాయండి సెల్స్. లోపల ఇన్నర్ సెల్ మాస్, బయట ఔటర్ సెల్ మాస్ అని ఉంటుంది. సో, బయట ఉన్న సెల్స్, లోపల ఉన్న సెల్స్‌తో ఆల్మోస్ట్ జెనెటిక్ కాంపోజిషన్ చాలా సిమిలర్‌గా ఉంటుంది కాబట్టి బయట ఒక ఫ్యూ సెల్స్‌ని తీసి దాన్ని టెస్టింగ్‌కి పంపిస్తామనమాట. సో, ఆ టెస్ట్ ప్రకారం మనకి పీజీటీఏ అనేది నార్మల్‌గా అంటే ఎన్యూప్లాయిడీ అనేది ఈ ఎంబ్రియోకి ఉందా లేదా అనేది టెస్ట్‌లో మనకి రిపోర్ట్ వస్తుంది. అయితే కొన్ని సార్లు దీంట్లో గూడా ఇది 100% ఫుల్ ప్రూఫ్ కాదు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే కొన్ని సార్లు మనం తీసిన చోట ఆ డిఫెక్టివ్ సెల్స్ అనేది ఉండకపోవచ్చు. సో, మొజాయికిజం అంటారు. సో, అలా గూడా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏదైతే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో. సో, బట్ 60-70% ఆఫ్ ద టైమ్స్ ఈ టెస్ట్ చేసి ట్రాన్స్‌ఫర్ చేసిన ఎంబ్రియోస్ వల్ల మనకి హెల్తీ లైఫ్ చైల్డ్ వచ్చే ఛాన్సెస్ 60-70% ఖచ్చితంగా అయితే ఉంటాయి. థాంక్ యూ.